ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుని అది ఈజిప్ట్ ఇజ్రాయెల్ వార్ వైపుకి వెళ్ళింది. అయితే మళ్ళీ పరిస్థితి చక్కదిద్దబడింది. దీని మీద పారసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఇజ్రాయెల్కి చెందిన సైనికులు ఈజిప్ట్ సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరిగినాయి. గాజాలోని రఫాలో ప్రస్తుతం ఐడిఎఫ్ దాడులు చేస్తుంది. రఫా పట్టణం ఈజిప్ట్ దేశ సరిహద్దుల దగ్గర ఈజిప్ట్ నుండి గాజాలోకి దారి ఉంది. కానీ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద మాత్రం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆధీనంలో ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే హమాస్ ఉగ్ర సంస్థకు సంబంధించిన నాయకులు హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించడమే లక్ష్యంతో ఐడిఎఫ్ గాజాలోని రఫా పట్టణం మీద దాడి మొదలుపెట్టింది 10 రోజుల క్రితం. రఫా పట్టణం చివరి టార్గెట్ ఐడిఎఫ్కి. హమాస్ ఉగ్ర నాయకులతో పాటు బందీలు కూడా రఫా పట్టణంలో ఉండాలి, కానీ వేరే దారి లేదు. ఎందుకంటే మొత్తం గాజా స్ట్రిప్ని జల్లెడబట్టింది ఐడిఎఫ్, ఒక్క రఫాన్ తప్ప. రఫా పట్టణం ఈజిప్ట్కి దగ్గరగా ఉండటం వల్ల ఐడిఎఫ్కి అక్కడ చివరిలో సెర్చ్ ఆపరేషన్ చేయాలనుకుంది. రఫాకు అనుకుని ఈజిప్ట్ 13 అడుగుల ఎత్తులో కంచి నిర్మించింది. గాజా నుండి ఎవరు ఈజిప్ట్లోకి ప్రవేశించకుండా. ఈజిప్ట్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోదు అని ఇజ్రాయెల్ నమ్మింది. అయితే ఈజిప్ట్ నమ్మక ద్రోహం చేసింది. ఇజ్రాయెల్ నమ్మకం ఏంటంటే ఈజిప్ట్ గాజాలో ఎలాంటి ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వదు. కానీ ఈజిప్ట్ చాలా పకడ్బందీగా మోసం చేసింది ఇజ్రాయెల్ని. 10 రోజుల క్రితం ఐడిఎఫ్ రఫా పట్టణంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు సొరంగ మార్గాలు బయటపడ్డాయి. అయితే గాజాలో మొత్తం 400 కిలోమీటర్ల సొరంగాలు తవ్వారు హమాస్ ఉగ్రవాదులు. అవి గాజాకే పరిమితం అనుకున్నారు ఎన్నాళ్ళు. కానీ రఫాలో బయటపడ్డ కొన్ని సొరంగాలు ఏకంగా ఈజిప్ట్ దేశంలోకి దారి చూపిస్తున్నాయి. 2023 అక్టోబర్ 10న ఐడిఎఫ్ మొదలుపెట్టిన సైనిక చర్యలో ఇప్పటివరకు హమాస్ ముఖ్య నాయకులు కానీ వాళ్ళ చెరలో ఉన్న బందీలు కానీ ఎవరూ దొరకలేదు. ఎందుకని? హమాస్ ముఖ్య నాయకులతో పాటు బందీలను కూడా సొరంగ మార్గాల ద్వారా ఈజిప్ట్కి తరలించి ఉంటారని భావిస్తోంది ఐడిఎఫ్. అయితే ఇప్పటివరకు ఈజిప్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఐడిఎఫ్. కానీ ఇజ్రాయెల్ దేశ రాజకీయ నాయకులు కానీ ఈ నిజమేంటో కళ్ళకు కట్టినట్టు కనబడుతున్న అంతర్జాతీయంగా ఇజ్రాయెల్కి మద్దతు తెలపకపోగా పైగా వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి మరియు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా. అక్టోబర్ 7, 2023 హమాస్ చేసిన ఉగ్రదాడిలో 1500 మంది ఇజ్రాయెల్ పౌరులు హత్య జరిగిన 250 మందిని బందీలుగా హమాస్ తీసుకెళ్ళిన ఏదో ఫార్మల్గా సంతాపం తెలిపి చేతులు దులుపుకున్న ప్రపంచ దేశాలు బందీలను విడిపించే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ సైనిక చర్య తీసుకుంటుంటే మాత్రం మానవ హక్కులను గొడవ చేస్తున్నాయి. చాలా రహస్యంగా ప్లాన్గా జరుగుతున్న వ్యవహారం. 10 రోజుల క్రితం ఐడిఎఫ్ RAFA మీద దృష్టి పెడుతుందని ముందస్తుగా అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు ఇజ్రాయెల్ వ్యతిరేక హమాస్ అనుకూల ప్రదర్శన ఉధృతం చేశారు. అంటే రఫా నుండి ఈజిప్ట్లోకి ఉన్న సొరంగాల సంగతి బయటపడుతుందని తెలిసి ముందస్తుగా అమెరికా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి సెర్చ్ ఆపరేషన్ ఆపేయించాలని ప్లాన్. కానీ విషయం బయటపడింది. సొరంగాలు ఈజిప్ట్లోకి దారితీస్తున్నాయన్న విషయం మీద అంతర్జాతీయ మీడియా స్పందన ఎలా ఉందంటే అదేదో మామూలుగా జరిగే వ్యవహారం అన్నట్టుగా ఉంది తప్పితే ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అదేవిధంగా సోమవారం 27/5/2024 ఈజిప్ట్ సైనికులు ఐడిఎఫ్ సైనికుల మీద కాల్పులు జరిపారు రఫా చెక్ పోస్ట్ దగ్గర. ప్రతిగా ఐడిఎఫ్ సైనికులు కూడా కాల్పులు జరిపారు. ఈజిప్ట్ ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోందంటోంది. ఇజ్రాయెల్ ముందుగా ఫైరింగ్ ఓపెన్ చేసింది ఈజిప్ట్ సైనికులే. ఈ కాల్పులో ఒక ఈజిప్ట్ సైనికుడు మరణించగా మరో 2 గాయపడ్డారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మరి అల్ జజీరాలు ఈ వార్తను రిపోర్ట్ చేసినాయి. రఫాలో సొరంగ మార్గాలు ఈజిప్ట్లోకి వెళ్తున్నాయనే అక్కస్తో ఐడిఎఫ్ సైనికులు మొదటి కాల్పులు జరిపి ఉండొచ్చు అనే అనుమానాన్ని ప్రపంచ దేశాల్లో కలుగజేయడం అనేది ఒక ప్లాన్. క్యాంప్ డేవిడ్ ఒప్పందం నుండి ఇజ్రాయెల్ వైదొలుగుతుందా? ద క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ 1967లో అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కి మధ్య జరిగిన 6 రోజుల యుద్ధం, 6 days వార్. జూన్ 5, 11, 1967లో ఇజ్రాయెల్ 70,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. సిరియా నుండి గోలాన్ హైట్స్, జోర్డాన్ నుండి వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, ఈజిప్ట్ నుండి సినాయి ద్వీపకల్పంలు ఉన్నాయి. మళ్ళీ ఎం కిప్పూర్ యుద్ధంలో కూడా అరబ్ దేశాలు ఓడిపోయాయి ఇజ్రాయెల్ దేశం చేతిలో. సెప్టెంబర్ 17, 1978లో అమెరికాలోని క్యాంప్ డేవిడ్లో ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్, ఇజ్రాయెల్ ప్రధాని మెనచామ్ బెగిన్ల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అప్పటి అమెరికా అధ్యక్షుడైన జిమ్మీ కార్టర్ సమక్షంలో దీన్ని క్యాంప్ డేవిడ్ ఒప్పందం అని పిలుస్తారు. అయితే 2 ఫ్రేమ్వర్క్లు ఫిక్స్ అయ్యాయి. మొదటి ఫ్రేమ్వర్క్లో ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉండటం, శాంతియుతంగా చర్చలు జరిపి ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవాలి. తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ ఇజ్రాయెల్ దేశంలో పర్యటించడం, శాంతి ఒప్పందం జరగడం అయింది. శాంతి ఒప్పందం జరగడం వల్ల ఇజ్రాయెల్ ప్రధాని మెనచామ్ బెగిన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్లకు ఉమ్మడిగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. అన్వర్ సాదత్ ఇజ్రాయెల్ దేశంలో పర్యటించడం ఇష్టం లేని ఈజిప్ట్లోని జిహాదీ గ్రూపులు అన్వర్ సాదత్ని హత్య చేశారు. ఇది క్లుప్తంగా క్యాంప్ డేవిడ్ ఒప్పందం. నిన్నటి ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరిగిన కాల్పుల ఘటన చిన్నదైనా ముందు 2 దేశాల మధ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. అయితే ఇటు ఇజ్రాయెల్ కానీ అటు ఈజిప్ట్ కానీ 1-2 సార్లు ఆలోచించాలి యుద్ధం చేయాలంటే. ప్రస్తుతం ఈజిప్ట్లో 70లో ఉన్న ఈజిప్ట్ కాదు, ఇజ్రాయెల్ దేశం ముందు మోకరెళ్ళడానికి. ఈజిప్ట్ ఇప్పుడు అరబ్ దేశాలతో శక్తివంతమైన మిలిటరీ శక్తిగా ఉంది. రఫేల్ F-16, రఫేలు, సుఖోయ్ 35 లాంటి మోడర్న్ ఫైటర్ జెట్లతో పాటు 260 M1A1 యుద్ధ ట్యాంకులతో పటిష్టంగా ఈజిప్ట్కి తెలిసే హమాస్ సొరంగాలు తవ్విందా, ఈజిప్ట్ హమాస్కి సహకరించిందా అనే విషయాలు నిర్ధారించుకున్న తర్వాతే ఇజ్రాయెల్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంది. సో యుద్ధం మెల్లగా విస్తరించే అవకాశం ఉంది. చైనా, తైవాన్ల మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. నేను కొత్తగా ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్యన ఘర్షణ. ఇది వరల్డ్ వార్ 3 వైపుకి వెళ్తుంది అన్నదే డౌట్.